దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని వైపునకు తిరగడము, రిటర్నింగ్ టు గాడ్, మన యొక్క పాపపు క్రియలను, పాపపు స్వభావాన్ని, చెడు మార్గములను, మరి సాతాను బంధకములను విడిచిపెట్టేసి దేవుని వైపు తిరిగి దేవునికి మనలను మనం సమర్పించుకుంటే ఆయన కరుణా వాత్సల్యము కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, కృపా సమృద్ధి గలవాడు గనుక మన పాపములను క్షమించి మనలను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నేను ఆయన వైపు తిరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ దినము ప్రవక్త అయినటువంటి హోషేయ రాసిన గ్రంథము 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మరి మొదటి 4 వచనాలు చూద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Take with you words and turn to the Lord. Say unto him, take away all iniquity and receive us graciously, so will we render the calves of our lips. మాటలు సిద్ధపరుచుకొని దేవుని యొద్దకు రండి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము ప్రభువా. ఎడ్లకు బదులుగా, మరి బలి పశువులకు బదులుగా మా పెదవులను అర్పిస్తాం, మా హృదయాలను అర్పిస్తాం. అయ్యా, మీకు అర్పించడానికి మా యొద్ద ఇవి తప్ప మాకేమీ లేవని మీరు ఆయనను వేడుకొండని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. దేవునిపై తిరుగుబాటు చేశారు. అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు. దేవుని మార్గములను విడిచిపెట్టారు. పాపములో, దోషములో వారు జీవిస్తూ ఉన్నారు. Therefore, God warning Israel is exhorting through prophet Hosea to return unto him, to return unto the Lord Jehovah from their sins and idols, by faith in his mercy and grace, so that the promised Redeemer, the Messiah, will come and deliver them. మరి వారిని రక్షించడానికి దేవుడు మరి తను వాగ్దానము చేసిన రక్షకుడిని, మెస్సయాను పంపడానికి మరి దేవుని సన్నిధిలో మొరపెట్టమని, దేవుని యొద్దకు మరి తమ హృదయాలను సిద్ధపరుచుకొని రమ్మని మాటలతో అనగా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రమ్మని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తే, యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారలారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారలారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును.
వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగు మారిపోయారు? ఉరిగా మారిపోయారట. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగు మారిపోయారు? వలగా మారిపోయారు. శత్రువు చేతిలో వారు ఆయుధాలుగా మారిపోయారు. మితి లేకుండా వారు దేవుని పైన తిరుగుబాటు చేశారు. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. వారు మరి దేవునికి రావలసినటువంటి మహిమను దేవునికి అర్పించకుండా అన్య దేవతలను, విగ్రహములను పూజిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారంలో వారు కూరుకుపోయి ఉంటున్నారు. అంతేకాదు, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారు చేస్తున్నటువంటి ఆ ఘోరమైనటువంటి దోషములు, పాపములు, ఇదిగో వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. వారి హృదయము, వారి మనస్సులో వ్యభిచారము నాటుకొని పోయింది. అన్య దేవతలు, విగ్రహముల వైపు వారు పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. అందుకే దేవుని యొద్దకు రావడానికి వారికి మనస్సు ఒప్పటం లేదు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదా వారును తొట్టిల్లుచున్నారు. ఇశ్రాయేలు గోత్రములన్నీ, యూదా గోత్రములన్నీ దేవుని సన్నిధిలో దేవుని విడిచిపెట్టి దుష్ట కార్యములను అనుసరిస్తున్నారు. విగ్రహారాధన మునిగిపోయారు. శరీర కార్యంలో మునిగిపోయారు. బలాత్కారములు చేయడంలో మునిగిపోయారు. తమ సహోదరులను దోచుకునడంలో మునిగిపోయారు. అయితే వారు గొర్రెలను, ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోవుదురు. ఇవన్నీ చేసి మరి దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి వారు వస్తున్నారు. కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగదురు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. అన్యజనులను పిల్లలను కంటూ ఉన్నారు. అన్యజనులను పెళ్లాడుతూ ఉన్నారు. దేవుని ఎరగనటువంటి జనమునకు వారు మరి తల్లిదండ్రులు అవుతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వారిని తీర్పులోనికి తీసుకుని వస్తాను, తీర్పులోనికి తెస్తాను. వారు నన్ను వెతకడానికి గొర్రెలను, ఎడ్లను తీసుకుని వస్తున్నారు. అవి నాకు అవసరం లేదు, నాకు అక్కర్లేదు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీ హృదయాన్ని సిద్ధపరచుకోనండి. మీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో రండి. ఇదిగో మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు దేవుని సన్నిధానంలో ఏ విధంగా నేను జీవిస్తున్నాం? మనలను మనం ఒకసారి పరీక్ష చేసుకున్నట్లయితే దేవుని తీర్పులోనికి రాకుండా ఉంటాం. దావీదు వలె నేను దేవుని సన్నిధానంలో వేడుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. దావీదు అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను.
నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయంతో క్షమాపణను కోరుతూ దేవుని కృపను, దేవుని కరుణను, దేవుని వాత్సల్యమును కోరుకొనడానికి దావీదు తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుమని తన హృదయాన్ని, మాటలను సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో వేడుకొన్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. హల్లెలూయా. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. తన హృదయాన్ని దావీదు దేవుని సన్నిధిలో కృమ్మరిస్తూ ఉన్నాడు, సిద్ధపరచుకొని. ప్రభువా, నా హృదయాన్ని కడుగయ్యా, నా దోషములు నా ఎదుట స్పష్టంగా ఉన్నాయి. దేవా, నా దోషములన్నిటినీ కడుగు. ప్రభువా, హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు దేవా, నా పాపములను కడుగుమని దావీదు తన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకొని, మాటలు సిద్ధపరచుకొని, పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగాడు, క్షమాపణను పొందుకున్నాడు. దేవుడు దావీదును క్షమించి రాజుగా ఉండటానికి అర్హతనిచ్చాడు. దావీదును రాజుగా దేవుడు తిరిగి నిలబెట్టాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు నేను కూడా మరి మన హృదయాలను సిద్ధపరచుకొని, ఇదిగో మన మనస్సు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవుని సన్నిధానంలో మన మన మనస్సు ఆలోచనలు, మన హృదయాలోచనలు, మన నడతలు దేవుని సన్నిధిలో పరీక్షించుకునవలసినటువంటి వారమైన మాటలను సిద్ధపరచుకొని దేవుని వైపు తిరుగుదాం. ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మనలను విడిపించడానికి, పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని వైపు తిరుగుదాం, మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరమ తండ్రి, జీవం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మా హృదయాలను, మా మనస్సులను సిద్ధపరచుకొని పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిని చేరుకునే కృప దయచేయండి. మీ వైపు తిరిగే కృప దయచేయండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయనని వాగ్దానం చేసిన దేవుడవయ్యా, నీ వైపు తిరగడానికి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తంలో మా దోషములన్నీ కడుక్కొనడానికి మీ కృపాభాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ప్రత్యేకంగా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకాన్ని మా పైన, మా బిడ్డల పైన కృమ్మరించి
పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో మీ వైపు తిరిగి అయ్యా మీ బిడ్డలుగా జీవించే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.